మనుషులు దేవుడు వెంటనే తీర్పిస్తాడని అనుకుంటారు. ఒక తప్పు చేసిన క్షణంలోనే శిక్ష పడుతుంది అని నమ్ముతారు. కానీ దేవుడు క్షణాల్లో కాదు, కాలంలో పనిచేస్తాడు. ఈ భూమిపై కోట్ల జీవులు ఒకేసారి కదులుతూ ఉంటాయి. ఎవరో నిజం చెబుతారు, ఎవరో అబద్ధం ఆడతారు. ప్రతి చర్య దేవుడు చూస్తూనే ఉంటాడు, కానీ తీర్పు మాత్రం వెంటనే ఇవ్వడు. గ్రామాలు నిశ్శబ్దంగా నిద్రపోతున్నాయి. అక్కడ కూడా జీవితం తనదైన పోరాటం సాగిస్తోంది. దేవుడు ప్రతి మూలను గమనిస్తూనే ఉంటాడు, కానీ స్పందించడు. నగరంలో విక్రమ్ అని స్వార్థపు వ్యాపారవేత్త. అతడి జీవితం వెలుగుతూ మెరిసిపోతూ ఉంటుంది. అతని అడుగుల్లో గర్వం ఉంటుంది, గౌరవం కాదు. చెడును ఎవరు వెంటనే ఆపలేరు అని లోకం అనుకుంటూ ఉంటుంది. డబ్బు, అధికారం, విజయం అనే వెలుగు విక్రమ్ చుట్టూ ఉంది. అతని అడుగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాయి. చెడును ఎవరూ ప్రశ్నించడం లేదు. ఇది శాశ్వతమనేనని అతను అనుకుంటున్నాడు. ఈ నగరం అతడి కాళ్ళ కింద ఉన్నట్టే కనిపిస్తుంది. విజయం అతని పక్కనే నిలబడి ఉన్నట్టు అనిపిస్తుంది. దేవుడు నిశ్శబ్దంగా చూస్తున్నాడని అతనికి తెలియదు. కాలం మాత్రమే సమాధానం ఇస్తుందని కూడా అతనికి తెలియట్లేదు. ఇంకొక వైపు రామన్ అనే యువకుడి యొక్క జీవితం సాధారణమైన మార్గం, ఎలాంటి వెలుగులు లేని పయనం. నిజాయితీ ఒక్కటే అతని ఆయుధం. కానీ జీవితం అతన్ని పరీక్షిస్తోంది. సాహసం చేయడం అతనికి అలవాటు. ప్రతిఫలం ఆశించడు. నిజం మాట్లాడినందుకే అతనికి అవకాశాలు దూరం అవుతున్నాయి, కానీ అతడు మారడు. నిజం మాట్లాడినందుకు తిరస్కారం ఎదురవుతుంది. రామన్ మౌనంగా అది స్వీకరిస్తాడు. ఎదురు తిరగడు, వాదించడు. అతడి మార్గం అతనికి తెలుసు. ఇంకొక వైపు విజయం విక్రమ్ వైపే నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అతడి చుట్టూ వెలుగులే వెలుగులు. చెడుకు అడ్డుకట్ట ఉండదేమో అని లోకం అనుకుంటుంది. మరొక వైపు కాలం ఎవరిని ఆపదు. మంచి చెడు తేడా చేయదు. ప్రతి చర్యకు విత్తనం వేస్తూనే ఉంటుంది. ఫలితం మాత్రం ఆలస్యంగా వస్తుంది. రామన్ జీవితంలో మార్పు కనిపించదు, కానీ అతడి మనసు స్థిరత్వంతో ఉంటుంది. నిజం వెంట నడిచే వారికి తొందర ఉండదు. కాలమే అతడికి సాక్షి. ప్రతి ఉదయం రామన్ అదే మార్గంలో నడుస్తాడు. ఫలితం కనిపించకపోయినా వెనక్కి తగ్గడు. ఓర్పు అతడి బలం. కాలమే అతడి ప్రయాణాన్ని కొలుస్తుంది. విక్రమ్ అడుగు వేగంగా ముందుకు దూసుకుపోతుంది. అహంకారం అతడి అడుగుల్లో నడుస్తుంది. చెడుకు ఎలాంటి ఆపడం కనిపించదు అని నమ్ముతాడు. కాలం ఎవరి పక్షం పట్టదు. అది అందరినీ ఒకే వేగంతో నడిపిస్తుంది. మంచి నెమ్మదిగా నడుస్తున్నట్టు కనిపించినా అది ఆగిపోలేదు. రామన్ అడుగులు నెమ్మదిగానే ఉంటాయి, కానీ దారి తప్పవు. ఎందుకంటే నిజం వేగంగా పరిగెత్తదు. అది కాలం పాటు నెమ్మదిగా నడుస్తుంది. కాలం నిశ్శబ్దంగా అంతా గమనిస్తూ ఉంది. ఎవరు గమనించని క్షణంలో మార్పు అరుస్తూ ఏమీ రాదు. మార్పు అనేది అది నెమ్మదిగా మొదలవుతుంది. రామన్ చేసే చిన్ని పనులు మనశ్శాంతిని ఇస్తాయి. ఆశ లేదు, లోపం లేదు, గర్వం లేదు, ఈర్ష్య కూడా లేని ఒక మంచి మనిషి రామన్. కానీ విక్రమ్ చుట్టూ చప్పట్లు మారిమోగుతున్నాయి. విజయం అతని పేరు పలుకుతుంది. అహంకారం అతని అడుగుల్లో నడుస్తుంది. కాలం మాత్రం నిశ్శబ్దంగా లెక్కిస్తోంది. తాత్కాలికమైన విజయం వెనుక నిశ్శబ్దం దాగి ఉంటుంది. ఆ నిశ్శబ్దంలోనే కాలం మాట్లాడుతూ ఉంది. ఎవరికి వెంటనే అర్థం కాదు, కానీ లెక్క మాత్రం తప్పదు. ఒకవైపు వేగంగా దూసుకు వెళ్లే విక్రమ్ విజయం, ఇంకొక వైపు నెమ్మదిగా నడిచే రామన్ వినయం మరియు కష్టం. కాలం రెండింటినీ ఒకే చూపుతో చూస్తుంది, తేడా చేయదు. లోకంలో విధి ఎవరిని ఏమి అడగదు, ఎవరికి ఏ మినహాయింపు ఇవ్వదు. దేవుడు కూడా అలాగే చూస్తాడు, కాలం ద్వారా. మొత్తానికి విక్రమ్ విజయం మధ్యలోనే ఆగినట్టు అయింది. నిశ్శబ్దం అతని చుట్టూ పెరుగుతుంది. కాలం ప్రశ్నలు అడగటం మొదలుపెట్టింది. సమాధానం ఇంకా రాలేదు. విక్రమ్ విజయం వెనకాల కష్టం లేదు. ప్రభుత్వాన్ని మోసం చేసి సంపాదించిన ఒక ఫ్రాడ్ మనిషి అతను. ఆ ఫ్రాడ్ చేసిన ఫైల్స్ మరియు లెక్కలు అన్నీ తన సొంత ఊరిలో దాచిపెట్టుకొని ఇన్ని రోజులు ఎవరికీ దొరకకుండా తప్పించుకుంటున్నాడు. ఆ నిజం బయటపెట్టింది రామన్. విక్రమ్ ఒక కరప్టెడ్ బిజినెస్ మ్యాన్ అని ప్రభుత్వానికి రుజువు చేసిన మనిషి. కాలం ఇప్పుడు దగ్గరగా నిలబడి ఉంది. విక్రమ్ చేసిన పనికి అతనిలో భయం మొదలైంది. అహంకారం తడబడుతోంది. రాబోయే ఫలితం చెరువులోనే ఉంది. నిజం ఇప్పుడు నిలబడి ఉంది. ఎటువంటి భయం లేకుండా కాలం రామన్ వెనుక నిలిచింది. మార్గం స్పష్టమవుతోంది. రామన్లో ప్రశాంతత మొదలైంది. విక్రమ్కి ప్రశాంతత లేదు. ఆఫీసుల చుట్టూ తిరిగి తప్పించుకునే మార్గాలు చాలానే చేస్తూ వస్తున్నాడు. రామం రూపంలో ఎటువంటి తొందర లేకుండా నిజం ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. కాలం ద్వారా దానికి మార్గం ఇస్తుంది. ఇది ఎప్పటికీ ఆగదు. కాలం ఇప్పుడు వెనక్కి తగ్గడం లేదు. విక్రమ్ చేసిన చెడు వల్ల అతనిని చుట్టుముట్టింది.
బలం కరిగిపోతున్న క్షణం ఇది. ఇక కథలో మలుపు తప్పదు. ఆ నిజం బయటపడిన తరువాత మరింత బలంగా నిలుస్తుంది. కాలం దానికి వెలుగు చూపిస్తుంది. ఏ ఆడంబరం లేకుండా నిశ్శబ్దంగా ముందుకు సాగిపోతుంది. విక్రమ్ చేసిన చెడుకి ఫలితంగా కోర్టులో వాయిదా పడింది. చెడుకు ఎదురుగా నిజం నింది. విక్రమ్కి తప్పించుకునే దారి ఇక్కడ ముగుస్తుంది. తీర్పు ఇంకా దూరంలో లేదు. రామన్ అనేవాడు ఒక సీక్రెట్ రిపోర్టర్. సొంత ఊరికి మిగతా జనాలకి విక్రమ్ చేసిన మోసం బయటపెట్టిన ఒక నిజమైన నిజం లాంటి వాడు ఈ రామన్. క్షణాలు ఇప్పుడు విక్రమ్కి భారంగా మారాయి. తప్పించుకునే దారి ఇక్కడ ముగుస్తోంది. కాలం ఎదురు నిలబడి ఉంది. తీర్పు క్షణాల్లో రాబోతుంది. ఇక ఏం జరుగుతుంది? తను చేయవలసిన కర్తవ్యం రామన్ చక్కగా చేసేశాడు. ఇది విక్రమ్ విధి. దైవం రామన్ రూపంలో వచ్చి నిజం చెప్పింది. కోర్టు తీర్పు ఇచ్చి సరిగ్గా వారంలో విక్రమ్ కాజేసిన డబ్బు మొత్తం న్యాయ వ్యవస్థ ముందు హాజరుపరచమని ప్రకటించింది. మరుసటి రోజు విక్రమ్కి వేరే దారి ఇంకా లేదని, డబ్బు ఇవ్వలేనని తెలిసి కోర్టులో లొంగిపోవటానికి వెళ్తాడు. ఆ తరువాతి రోజు శిక్ష పడినట్లు రామన్కి తెలిసింది. దైవాన్ని మొక్కుకున్నాడు, ఆనందించాడు. మోరల్ ఆఫ్ దిస్ స్టోరీ: దేవుడు వెంటనే శిక్షించడు. దేవుడు వెంటనే బహుమతి ఇవ్వడు. కాలమే దేవుడికి న్యాయ సాధనం. చెడు వేగంగా పరిగెత్తినా చివరికి అలసిపోతుంది. నిజం నెమ్మదిగా నడిచినా ఎప్పుడూ ఆగదు. హాయ్ గైస్, నా పేరు దినేశ్వర్ సార్. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోని నేనే ఎడిట్ చేశాను. ఈ ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే ప్రతి వీడియోకి ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ మీ నుంచి మేము ఆశిస్తున్నాం. అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఇంకా మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు ద ఒరిజినల్ మోరల్స్. మీరు ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వీడియోస్ ఈ ఛానల్లో పెట్టడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. హలో ఆల్, ఒరిజినల్ మోరల్స్ ఛానల్ కి అందరికీ స్వాగతం. నా పేరు వసంత. ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సుదర్శనం అనే రాజ్యంలో భూములు పంటలతో నిండేవి. ప్రజల ముఖాల్లో భయం ఉండేది కాదు. ఆ శాంతికి కారణం ఆయుధాలు కాదు, ఆ రాజ్యం యొక్క రాజు వీరేంద్రవర్మ మహావీర్ను మంత్రిగా మరియు సైనికుడిగా మాత్రమే చూడలేదు, అతన్ని తన నీడలా నమ్మాడు. కానీ ఆ నమ్మకమే గర్వంగా మారబోతోందని ఆ రాజు గ్రహించలేకపోయాడు. అదే పతనానికి మొదటి అడుగుగా మారింది.